శివునంతటి వాని మనోభవునంతటి వాడు గెల్వ భవదీయాంఘ్రుల్ శివపత్ని శరణొందడే అవియే మాకైన శరణము అవియే మాకైన శరణమతనున్ గెలువన్. జగన్మాత అవియే మాకైన శరణము అతనున్ గెలువన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో ఒక మైలురాయి లాంటి భాగం, చమత్కార పరిపూర్ణమైన భాగం 250వ భాగానికి స్వాగతం పలుకు. మనం ప్రతిసారి భగవద్గీత ఒక శతక పద్యం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈసారి కాస్త వైవిధ్యంగా పూర్తిగా నవ్వుల జల్లు కురిపించేటువంటి పద్యాలు చెప్పుకుందాం. వెనక ఆకాశవాణిలో సంగీత కార్యక్రమం ఉన్నప్పుడు ఏమనేవారంటే, అమ్మాయి అయినంత వరకు పాడదామనేవారు. ఎంతవరకు అవుతుందో తెలియదు కాబట్టి అంచేత మనం కూడా అయినంత వరకు చెప్పుకుందాం, ఎన్నొస్తే అన్ని. పూర్వం విద్య నేర్పినప్పుడే విద్యార్థుల బుద్ధి వికాసానికి బాగా చర్యలు తీసుకునేవారు ఉపాధ్యాయులు. విద్య అంటే ఏదో కంఠస్థం చేయించడం కాదు, సొంతంగా ఆలోచింప చేయాలి. వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. ఒక సొంత ఆలోచన వల్ల మహాసాహసం చేయడం వల్లే కదండి పాకిస్తాన్ ఈ బాలిక 25 ఏళ్ళు 20 ఏళ్ళు లేవు, అమ్మాయి 16 ఏళ్ళేమో కూడాను. ఆ అమ్మాయి చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి, పాకిస్తాన్కి మొట్టమొదటి బహుమతి, మనకేమో 8వ బహుమతి, కానీ వాళ్ళకు మొట్టమొదటి. అందులో ఒక అమ్మాయి, అందులో చిన్నపిల్ల ఎంత చక్కగా మాట్లాడిందండి ఆ నోబెల్ బహుమతి ప్రధాన సభలో. లక్ష్మీదేవిలా ఉంది అమ్మాయి. ఎంత సాహసం! ఆ బుద్ధి వికాసం, సాహసం ఆ విద్య ద్వారా కలగాలి. అవి లేకపోతే విద్య ఎందుకు? ఆ బుద్ధి వికసింపజేయడం కోసం ఇంటి పని కింద కొన్ని ప్రత్యేకమైన పద్యాలు ఇచ్చేవారు. ప్రత్యేకమైన పద్యాలు మా చిన్నతనంలో ఎప్పుడో పెద్ద బాల శిక్షలో చూసాం ఒకటి. ఈ పద్యం ఇచ్చి, ఒరే దీన్ని ఏమిటో సమాధానం కనుక్కురంటారు ఆయన. చీమల కాళ్ళే లావగు సామజముల కాళ్ళు మిగుల సన్నం బగుగా, చీమల కాళ్ళే లావగు సామజముల కాళ్ళు మిగుల సన్నం బగుగా, భామల కాళ్ళే లోకువ భూమీశ జనుల కాళ్ళు భోజనమగుగా. అన్ని విచిత్రంగానే ఉన్నాయి. చీమల కాళ్ళే లావగు, చీమల కాళ్ళు లావుగా ఉన్నాయట, ఉంటాయా? సామజముల కాళ్ళు మిగుల సన్నం బగుగా, సామజం అంటే ఏనుగు, ఏనుగుల కాళ్ళు సన్నగా ఉన్నాయట, అదేమిటి? చీమల కాళ్ళు లావేమిటి, ఏనుగుల కాళ్ళు సన్నమేమిటి? రెండు తప్పులే. భామల కాళ్ళే లోకువ, ఆడవాళ్ల కాళ్ళు లోకు, లోకుని కోసుకు తింటారా, విరగొడతారా? ఆడవాళ్ల కాళ్ళు లోకువ, లోకు అంటే ఏమిటి? దాంట్లో కాళ్ళు ఎలా లోకు అవుతాయి? భూమీశ, ఎవరో చెప్పారు కవి పద్యం, ఎవరు రాజుగారిని ఉద్దేశించి. భూమీశ అంటే సంబోధన. ఓ రాజా, జనుల కాళ్ళు భోజనమగుగా, ప్రజలందరి కాళ్ళు మనకి భోజనం. కాళ్ళు తింటారండి ఎవరైనా? ఏదో చైనాలో కప్పల కాళ్ళు అవి తింటారట, అలా తయారైంది. చీమల కాళ్ళేమో లావు, ఏనుగుల కాళ్ళేమో సన్నం, ఆడవాళ్ల కాళ్ళేమో లోకువ, జనులందరి కాళ్ళు మనకి భోజనం. అన్ని విరుద్ధమైన ప్రకటనలు, విరోధాభాస అలంకారం అంటారు. ఇటువంటి ఇచ్చేవారు. ఏమిటిది చీమల కాళ్ళే లోకో, చీమల కాళ్ళే లోకో అని చివరికి ఏం చేసేవారు అంటే, కొంతమంది చీమలను చూస్తూ కూర్చునేవాళ్ళు. అలా చూడగా 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 కళ్ళు వాచిపోయాయి. అందుకే చీమలను చూస్తే కళ్ళు పెద్దవవుతాయనో మాట వచ్చింది. చీమలు తినాలంటే ముందు చూడాలిగా. ఏదో అవధానం చేస్తుంటే అడిగారు నన్ను, చీమలు తింటే కళ్ళు పెద్దవవుతాయి నిజమేనా అంటే, అవునయ్యా ముందు తినాలంటే చూడాలి కదా. చీమ ఎంత ఉంటుంది, మన కన్ను ఇలా పావుగంట చూస్తే పెద్దది కాకే అవుతుంది అన్నాను. ఇంకా తినకుండానే అవుతుంది. ఇది సరదా. అలాగే చీమల కాళ్ళు లోకం ఏమిటండి? కాస్త లోపలికి పెడితే కాదు, కాళ్ళు అయితే కాదు, తెలిసిపోతుంది. భామల కాళ్ళు, సామజముల కాళ్ళు అన్నీ ఆ ఇచ్చిన ప్రకటన ప్రకారం తప్పే. కాబట్టి ఇందులో ఉన్న పదం కాళ్ళు కాదు. అప్పుడు ఏమిటి? ఇంక విడదీసి చూద్దాం. చీమల కాళ్ళే లావగు, చీమలకు అందులో సంధి. విడదీయాలంటే సంధి ఉండాలిగా, అది ఆలోచన. సంధులు నేర్పడానికి, సంధుల ప్రయోజనం చెప్పడానికి ఒక ఉపాధ్యాయుడు చెప్పిన పద్యం ఇది. పూర్వ విద్యా విధానం ఎంత గొప్పదో చూడండి. సంధులు మాకు ఎందుకు సార్ ఈ సంధులు గొంతులు, ఓడ దూకితే అదే సంధు అని పారిపోతాడు ఇవ్వడం. సంధులు ఎందుకు ఉపయోగం అంటే, సంధి తెలిస్తే కానీ అర్థం తెలియదు. ఏమిటా సంధి గొప్పతనం అంటే, చీమల కాళ్ళు, చీమలకు అందులో సంధి లేదు. చీమల కాళ్ళు, చీమల కాళ్ళు అంటే సంధి లేదు. చీమల యొక్క కాళ్ళు సమాసం. లావగు అక్కడ లేదు, సమాసంలో మరి సంధి ఉంది అనమాట. లేకపోతే ఎలా తెలుస్తుంది? అయితే ఎక్కడ సంధి జరిగే అవకాశం ఉంది? చీమల కాళ్ళే లావగు, లావగు లావు అగు, అందులో ఇంకేం మాట కనపట్టల్లా, అది కూడా మరి ఉత్తవ సంధి. ఇప్పుడు చీమల కాళ్ళు, చీమలకు ఆళ్ళు, విడది
ఈ ఆలోచన రావాలి. ఆళ్ళు అంటే ఏదైనా ఉంది. ఆళ్ళు అంటే ఒక ధాన్యం. సజ్జలు, రాగులు, ఈ అక్కుళ్ళు, కృష్ణఘాటుకులకు ఆళ్ళు ఒక ధాన్యం. ఆళ్లగడ్డ అని ప్రత్యేకం ఊరే ఉంది, పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం. ఆళ్ళు ఒక ధాన్యం. రాయలసీమ ప్రాంతంలో తింటారు, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని చోట్ల ఆరేకలను కూడా అంటారు. మరి అవి ఇవి ఒకటో కాదో నాకు అంతగా తెలియదు, కానీ ఆళ్ళు ఒక ధాన్యం ఉంది. ఆళ్లపిండి, చోళ్లపిండిలాగే, రాగుల పిండి చోళ్లపిండిలాగే ఆళ్లపిండి, వాటితో రొట్టెలు చేస్తారు, తింటారు. ఆ ఆళ్ళు ఇందులో ఉన్నాయి. చీమలకు ఆళ్లే లావగు ధాన్యపు గింజలు లాంటివి. కాబట్టి చీమలు, ఆ ప్రాంతంలో చీమలు ఈ ఆళ్ల గింజలనే మోసిగడుతూ ఉంటాయి. అవి చీమల కంటే లావుగానే ఉంటాయిగా, అంచేత చీమల కాళ్ళు లావు కాదు. చీమలకు ఆళ్ళు లావగు, చీమల కంటే ఆళ్ల గింజలు లావుగా ఉంటాయి. చీమల కాళ్ళే లావగు, ఎంత బాగుందండి. చీమల కాళ్ళే అంటే విరోధం, చీమలకు ఆళ్ళే అంటే విరోధం పోయింది. ఇదే విరోధాభాస అలంకారం. ఒకలా చదివితే విరోధం ఉన్నట్టు కనపడటం, సరిగ్గా చదివితే విరోధం పోవడం. దీన్ని విరోధాభాస అలంకారం. విరోధం ఉందని ఆభాస అనుకుంటున్నావు కానీ ఏం లేదు, జగత్తు ఉందని అనుకుంటున్నావు కానీ లేదన్నట్టే. విరోధం ఉందని అనుకుంటున్నావు, ఏం లేదయ్యా, సరిగ్గా చదువు. సరిగ్గా చదవడం పట్ల ప్రాధాన్యం, ఉచ్చారణ ప్రాధాన్యం, సంధుల ప్రాధాన్యం, అలంకారం ఎన్ని తెలుస్తున్నాయండి ఒక చిన్న పద్యంలో. ఇది విద్యా విధానంలో గొప్ప. కంఠస్థం చేయిస్తారేమిటండి ఎంతసేపు, అసలేం తెలివితేటలు తప్పించకుండా. ఇలాంటి పద్యాలు చెప్పాలి తెలుగు ఉపాధ్యాయులు, సేకరించి మరీ చెప్పాలి. పుస్తకాలు ఉన్నాయి, బజార్లో దొరుకుతున్నాయి. సామజములకు ఆళ్ళు మిగుల సన్నంబగుగా, అదే సామజములకు ఏనుగులకైతే కాళ్ళు కాదుగా, ఎలాగో ఆళ్లేగా, అన్నిటికీ ఆళ్లే. ఇంకా ఈ ఆళ్ల ధాన్యం బస్తాల కొద్దీ ఏనుగుల మీద వేసినా వాటికి సన్నమే. మరి ఏనుగుకి ధాన్యం ఏముందండి, ఒక బస్తా ధాన్యం వేసినా దానికి బరువు తక్కువే. అందుకని సామజములకు ఆళ్ళు మిగుల సన్నంబగుగా. ఇప్పుడు భామలకు ఆళ్లే లోకువ. ఎందుకని, బియ్యమైనా సరే, ఆళ్ళైనా సరే, చోళ్ళైనా సరే, రాగులైనా సరే దంచవలసిందే కదా. అందుకని భామలకు ఆళ్ళు లోకువ, రోట్లో వేసి దంచేస్తారు. దంచుతున్నామంటే లోకువేగా, నువ్వు సుత్తు కొట్టకు, దంచకు, రుబ్బకు, ఎందుకు వచ్చింది, రుబ్బిన వాళ్ళు లోకు అవుతున్నారు. మరి రుబ్బిన వాళ్ళకంటే రుబ్బించుకున్న వాళ్ళు లోకువే కదా. అందుకని భామలకు ఆళ్ళు లోకువ కాబట్టి దంచుతున్నారు. ఇప్పుడు భూమీష ఓ రాజా, జనులకు ఆళ్ళు భోజనమోగుగా. జనుల కాళ్ళు, లెగ్స్ అని అర్థం కాదు, జనులకు ఆళ్ళు భోజనమోగుగా. ఈ రోట్లో వేయడం, దంచడం, మోసుకెళ్ళడం ఇవన్నీ ఎందుకంటే చివరికి భోజనం చేయడం. చీమల కాళ్ళే లావగు సామజముల కాళ్ళు మిగుల సన్నంబగుగా. భామల కాళ్ళే లోకువ భూమీష జనుల కాళ్ళు భోజనమగుగా. ఎంత తెలివైనటువంటి మాటలండి. జాతిలో సహజంగా పుట్టిన పద్యం ఉపాధ్యాయులు ఇంటి పని కింద ఇచ్చేవారు. దీన్ని ప్రజ్ఞ, ముఖ్యంగా ఇది కనిపెట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అయి ఉంటారని అనుమానం లేదు. ఆ ధాన్యం దాంచడంలో వాళ్ళకి దోస్తుంది. వారికి నమస్కారం. ఇంకొక సరదా అయిన మాట, ఆ ప్రజ్ఞ ఉంటే, ఈ ప్రజ్ఞ నిజానికి ఇలాంటి పద్యాలు మేము చిన్నతనంలో నేర్చుకుంటే, ఓహో చీమల కాళ్ళే అంటే తెలవట్లేదు, చీమలకు ఆళ్ళు అంటే తెలిసింది. అంటే మామూలుగా ఆపే చోట కాకుండా వేరే చోట ఆపి పదాన్ని విడదీస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అని మాకు అనిపించే నా చిన్నతనంలో అవధానంలోకి దిగాం. అప్పుడు ఇంకో రకంగా చేద్దాం, అవధానం సాధ్యమవుతుంది. మూగవాని నోట రాగములికే అని ఎప్పుడు నేను సహస్రావధానం చేస్తుంటే ఇచ్చారు. సరిగ్గా నాకు ఈ సమస్య కాపాడింది. మూగవాని నోట రాగములకే, అట్నుంచి నరుక్కురా, రాగములకే తప్పు లేదు, నోట రాగములకే తప్పు లేదు, వాని నోట రాగములకే తప్పు లేదు. ఎవడో ఒకడు పాడాడు మూగవాని నోట. మూగవాడైతే పాట పాడడం కష్టం కాబట్టి ఈ మూగ ఏదైనా చేయాలి. మూగవాని నోట అనుకున్న మూగ పెడది, వాని నోట రాగములకే ఎవరో ఒకరు పాట పాడారు. వాడు మూగట శబ్దానికి ఉండే రెండో అర్థం వెతుకు. ఆళ్ళు కాళ్ళైనట్టే, కాళ్ళు ఆళ్ళైనట్టే. అప్పుడు మూగ అంటే మూగవాడు అనే కాకుండా చుట్టూ మూగడం అనే అర్థం కూడా ఉందిగా. ఏమిటి మూగుతున్నారంటారు, చుట్టూ మూగడం. అంచేత ఎవరో చుట్టూ మూగగా వాని నోట రాగములకే అయిపోయింది, సమస్య తేలిపోయింది. మూగవాని నోట రాగములకే. ఇది నేను 96లో 37 వయస్సులో సహస్రావధానం చేస్తుంటే ఇచ్చిన పద్యం ఇది. మూగవాని నోట రాగములికే. నాకు ఈ చీమల కాళ్ళు పద్యమే నన్ను కాపాడింది. మూగ తీసేద్దాం, వాని నోట రాగములకే, అందులో ఇబ్బంది ఏం లేదుగా. ఇబ్బంది అలా ఇదేగా. ఏదైనా 10 మందితో సమస్య వచ్చింది అనుకోండి, 10 మందిలో అసలు సమస్యకు మూల కారణం ఎవరో చూడాలి, వాడిని విడదీయాలి అక్కడి నుంచి, ఇంక సమస్య ఉండదు. అంటే సమస్యకు మూల కారణం మూగ, దాన్ని విడది వాని నోట రాగములకి. ఈ మూగను ఏం చేయొచ్చు, రెండో అర్థం వెతుకు. మూగవాడితే సరిపోదు కదా, ఇంకో అర్థం మూగడం. కాబట్టి ఆగేనొక్క చోట ఆ రైలు బండియే బిచ్చగాడొకండు పెట్టెనెక్కే అమృతగానమనుచు యాత్రికులెల్లరున్మూగా. అమృతగానమనుచు యాత్రికులెల్లరున్మూగా వాని నోట రాగములికే. మనస్సులో సరస్వతి దేవికి ఎంత దండం పెట్టుకున్నాను, అమ్మా స్ఫురింపజేసేవని. ఆ స్ఫురణకి మూలం ఈ చీమల కాళ్ల పద్యం అభ్యాసం. ఓ చోట రైలు బండి ఆగింది, బిచ్చగాడొకండు పెట్టెనెక్కే.
బిచ్చగాళ్ళు పెట్టి ఎక్కుతారు, ఎక్కాను ముందు యాత్రికుల కంటే ముందు ఎక్కేవాళ్ళు వాళ్ళే. తర్వాత అక్కడి నుంచి పాట మారి పెడతారు, నడురే ఏ జాములో అని. ఘంటసాల కంటే బాగా పాడేవాళ్ళు కూడా ఉన్నారు, దానికే ఉంది. ఆ మాటకు వస్తే నడురే ఏ జాములో పాట బిచ్చగాళ్ళు పాడింది, ఘంటసాల వెనకాల పాడాడు కానీ. అందుకని పాడతారు అద్భుతంగా. అప్పుడు అంత బాగా పాడుతుంటే బిచ్చగాడు అయితే అమ్మా కంఠం ఎంత బాగుంది, ఎంత బాగా పాడుతున్నాడు అని. యాత్రికులు ఎల్లరూ మూగా, ఈ మూగ అనే దానికి ముందు పాదంలో యాత్రికులు ఎల్లరూ అనే మాట చేర్చాం. పక్కపెట్టిన వాళ్ళు కూడా వచ్చేసారు వాడు పాట కోసం. అలా మోగగా వాని నోట రాగములికి ఆగే నొక్క చోట ఆ రైలు బండియే బిచ్చగాడొకండు పెట్టెనెక్కి అమృతగానమనుచు యాత్రికులెల్లరూ మోగా వాని నోట రాగములికి. అమృతగానమని అందరూ మోగగా అతను పాట పాడాడు, అయిపోయింది. మోగవాని నోట కాదు, అందరూ మోగ వాని నోట రాగములికి. దీనికి కారణం చెమలకాళ్లే కదండి. ఇలా ప్రజ్ఞ ఉపయోగిస్తే జీవితంలో సమస్యలను కూడా వేరు చేయవలసిన వాడిని ఇంటి నుంచి వేరు చేస్తే, లేదు వాడిని కొన్నాళ్ళు ఎక్కడైనా పెడితే సమస్య పరిష్కారం. అమ్మాయి పడకూడని వాడితో ప్రేమలో పడింది, వాడు మోసగాడు మనకి తెలుసు, అమ్మాయిని నమ్మేస్తోంది. అమ్మాయిని దూరం పెట్టండి, పనిచేస్తుంది కొంతకాలం. లేదు ఆ అబ్బాయికి సంబంధించిన మోసం విషయం ఏదో అమ్మాయికి తెలిసేలా చేయండి, వాళ్ళ బోళ్ళు ఉపాయాలు ఉన్నాయి. అప్పుడు తెలుసుకోకుండా పడితే కర్మ మనమేం చేయలేం. దూరం పెట్టడం అనేది పనిచేస్తుంది, వాతావరణం మార్చడం, వేరే వాళ్ళ ఇంట్లో పెట్టడం. అంతేకాదు అసలు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటారు, వేరే వాళ్ళు కనపడగానే వీళ్ళని మర్చిపోతారు, అదో అమాయకత్వం. ఇంతకంటే అందమైన వాళ్ళు, ఇంతకంటే డబ్బు ఉన్న వాళ్ళు కనపడగానే వీళ్ళు, ఈ ప్రేమలు ఏమి శాశ్వతాలు కావు, పూర్వకాలం ప్రేమలు కావు ఇవి. అంచేత అనేక రకాల ఉపాయాల మీద అవధానం ద్వారా నేర్చుకోవచ్చు. ఒక గొప్ప అవధాని పిశుపాడు చిదంబర శాస్త్రి గారని, ఆజన్మ బ్రహ్మచారి, పరమ అద్వైతి, మహత్తరమైన సభల్లో బ్రహ్మాండంగా అవధానాలు చేశాడు. ఆయన ఎక్కువ సంస్కృతంలో చేసేవారు, తెలుగులోనూ చేశారు. ఆయన ఒక చోట అవధానం చేస్తుంటే విచిత్రమైన సమస్య ఇచ్చారని, ఎంత ప్రజ్ఞతో పూర్తి చేశాడు ఆయన, సమయస్ఫూర్తి. పృచ్ఛకుల్లో ఒక ఆయన ఉండి, అష్టావధానం అంటే 8 మంది ఉంటారు పృచ్ఛకులు, శతావధానం 100 మంది, సహస్రావధానం 1000 మంది. 1996లో మే 15వ తేదీ నుంచి జూన్ 5లోగా 21, 22 రోజుల్లో కాకినాడ సూర్యకళా మందిరంలో 1000 మంది పండితులు రకరకాల ప్రశ్నలు అడిగితే అందరికీ 250 సమస్యలు, ఈ మోగవాని నోట లాంటివి 250. దత్తపదులు ఏదో డ్రాయరు, బనీను, నెక్కరు, చొక్కా ఇలాంటివి ఇచ్చి రామాయణం మీద భజ్యం చెప్పండి, అలాంటివి 250. ఆ పైన వర్ణనలు, ఏదో రకరకాల వర్ణనలు. పెద్దవాళ్ళు అయ్యాక తిండి పెడతారని అనుకున్న తల్లి అమ్మకి అన్నం పెట్టిన వాళ్ళని చూసి అమ్మ ఎలా బాధపడుతుందో చెప్పండి కరుణారసమయంగా, అటువంటి పద్యాలు ఒక 250. ఆశూరు 250. విశిష్టమైన ప్రశ్నలు ఒక 116, విజయం 116 పద్యాలతో అవధానం చేసి చివర ఒకే రోజున మొత్తం ఆశువులు పోను 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించాం. కన్న తల్లి ఏ సాక్షి, కాకినాడ ఏ సాక్షి, బేతవోలు ఒక సాక్షి, భీతి సాక్షి అని పద్యం చెప్పాను. బేతవోలు రామబ్రహ్మం గారు మా గురువు గారు, ఆయన అధ్యక్షులుగా ఉండి దగ్గరుండి నడిపించారు. ఆయన సాక్షి, నా మనసులో ఉన్న భయం కూడా సాక్షి. ఆ 1000 పద్యాలు ఎలా ధారణ చేసాం, ఎలా అప్పగించాం అంటే ఇటీవల సహస్రావధానం మళ్ళీ 2వ పుస్తకంగా వేశాం. అందులో 4 వెనుక ప్రణాళిక అని వ్యాసం రాశాను పరిగెట్టు. కావలసిన వాళ్ళు ఆ పుస్తకాలు తెప్పించుకోవచ్చు. అందులో ఈ 1000 పద్యాలు అప్పగించిన విధానం ఏమిటి, దానికి ఏం మాయా మహిమ లేఖ్యాలు పచ్చళ్ళు ఏం లేవు, కష్టపడిన కృషి ఎలా చేసాం, ఎలా సాధ్యమైంది. ప్రయత్నిస్తే సాధ్యం అవుతుంది, చాలామందికి సాధ్యం అవుతుంది. అపూర్వమైన ప్రజ్ఞ అంటే చూడండి, పిశుపాడు చిదంబర శాస్త్రి గారు ఆయన అవధానం చేస్తూ ఉంటే కాటన్నాయ ఖుయి, ఇది సమస్య. ఇదేమిటండి ఇది సంస్కృతంలో? ఖయి కాటన్నాయ ఖుయి అని ఇచ్చి పూర్తి చేయమన్నారు. ఏమిటి ఖయి ఏమిటి, కాటన్నాయ ఖుయి ఏమిటి, ఆ మాట ఏమిటి, దానికి అర్థమే లేదే. వెంటనే నేను మామూలుగా ఏమిటి అర్థం లేని సమస్య అంటే అర్థం ఉండదండి, మీరు అర్థం పెట్టాలన్నాడు. ఆయనకి మండింది, నేను పెడతానులే అన్నాడు ఆయన. వెంటనే విచిత్రంగానంటే దీన్ని మొదటి పాదం కింద పెట్టుకోమన్నాడు, అదో సౌకర్యం, కాసేపు ఆలోచించవచ్చు. ఎందుకంటే ఒక రౌండ్, ఒక ఆవృత్తి అయ్యేలోగా ఒక 20 నిమిషాలు, అరగంట పడుతుంది, ఈలోపు ఆలోచించవచ్చు, అదో ఉపాయం. అవధానంలో అది నిబంధన, మరి అడగడం తప్పు కూడా ఏం కాదు. దీన్ని మొదటి పాదం కింద పెట్టుకోండి. సమస్యలన్నీ 4వ పాదంలో పెట్టాలని ఎక్కడా లేదు. 3వ పాదంలో పెట్టినవి ఉన్నాయి, 2వ పాదంలో పెడతారు, మొదటి పాదంలో పెడతారు. సమస్యనే 4 పాదాలు చెప్పినవి కూడా ఉన్నాయి, దాని చమత్కారం అది. అందుకని కాటన్నాయ ఖుయి దీన్ని మొదటి పాదంలో పెట్టమన్నట్టు ఇచ్చిన ఆయన డంగయ్యాడు, అరగంట కొట్టేసాడు టైం అనుకున్నాడు. అప్పుడు ఆలోచించాడు ఏమిటి అసలు పెట్టాడో. పూర్వ ప్రజ్ఞకి డబ్బుకి సాధ్యంగా ఉంటుంది, బుద్ధికి సాధ్యంగా ఉండదు. కాటన్నాయ ఖుయి ఇది మొదటి పాదం కదా, 2వది రాసుకోమన్నాడు. చెంచెన్నాయ ఛుయి తాథై తాతన్నాయ థుయి పాపై పాపన్నాయ ఫుయి అని థుయి ఫుయి ఛుయి అని పృచ్ఛకుడి మీద ఇంచుమించు తుంపర్లు పడ్డాయి. ఇదేమిటండి బాబు, మరి పద్యం అలాగే ఉంటుంది అన్నాడు ఆయన. అప్పుడు వెంటనే ఆయన తక్కువ కాదు, ఏంటంటే చెయ్యి పూయాలగానే సరిపోయిందో అర్థం చెప్పండి అన్నాడు. చెప్తామయ్యా, కంగారు పడకు. కాటన్నాయ, కాటన్నాయుడు ఒక ఆయన, నాయుడు బ్రదర్స్ 4.
కాటన్నాయ కుయి తాత్తాదాతై తాతన్నాయ తుయి పాపాపై పాపన్నాయ భుయి చాఛాయ ఝాఛై చెంచన్నాయ చుయి అని కాటన్నాయుడు, చెంచన్నాయుడు, తాతన్నాయుడు, పాపన్నాయుడు అని నెల్లూరు నాయుళ్ళు నలుగురు బ్రదర్స్ అన్నాడు. కాదంటామంటే నెల్లూరులో నాయుళ్ళు ఎక్కువ బ్రదర్స్ అన్నాడు. ఒప్పుకోవాల్సిందే, కాదనడానికి లేదు. వాళ్ళకి తండ్రి ఆస్తి ఇచ్చాడు, ఆ పంచుకోవడంలో తగాదాలు వచ్చాయి, అందుకని తిట్టుకున్నారు ఇష్టం వచ్చినట్టు. తోసుంటా అంటే తోసుంటా, నువ్వు వెధవంటే నువ్వు వెధవని తిట్టుకున్నారు. భాషలో తిట్లన్నీ అయిపోయాయి, ఇంకేమీ లేక అక్షరాలు కూడా పెట్టుకున్నారు. కై అని వీడంటే చై అని వాడన్నాడు. మరి తిట్లన్నీ అయిపోతే అలాగే ఉంటాయి, ఇంకా నిన్ను తిట్టడానికి పదాలు కూడా లేవని. పై అని వాడంటే తై అని వీడన్నాడు. ఈ అన్నవాళ్ళు ఎవరంటే కాటన్నాయ, చెంచన్నాయ, తాతన్నాయ, పాపన్నాయ నలుగురు చై పుయ్ కై తుయ్ అని తిట్టుకున్నారు. అదే విషయం అన్నాడు. దాసోహం అన్నాడు పృచ్ఛకుడు. అయ్యి బాబో ఏం ప్రజ్ఞని, ఇది సమయస్ఫూర్తి. పిచుబాడు చిదంబర శాస్త్రి గారంటే మరో తెనాలి రామకృష్ణుడు. ఈ హాస్యంలో మళ్ళీ పాండిత్యంలో బ్రహ్మదేవుడు, ఇంకా ఈ పుంరూప సరస్వతి. మామూలు వాళ్ళు సరిపోరు. పరమ అద్వైత ఆజన్మ బ్రహ్మచారి. పప్పు అన్నం తప్పితే ఏమీ తినారు కదా బ్రాహ్మడు. ఎంత ప్రజ్ఞ అండి. కై కాటన్నాయ కుయి చాఛాయ ఝాఛై చెంచన్నాయ చుయి తాతాదాతై తాతన్నాయ తుయి పాపాపై పాపన్నాయ భుయి. అయిపోయింది శ్లోకం. అక్షరం తప్పుపడ్డానికి వీలేదు. ఇది ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞను వికసింపజేయాలి. ఇప్పుడు మరో మాట. నేను ఎక్కడో 94లో ఎక్కడో అనపర్తిలో అనుకుంటాను అవధానం చేస్తుంటే అప్రస్తుత ప్రసంగంలో ఒక ఆయన అడిగారు సరదాకి. దుర్భ శ్రీరామూర్తి అని ఉన్నాడు, మంచి పత్రికా విలేకరి, మంచి పండితుడు, చదువుకున్నాడు, మంచి జమీందారు కూడాను, మంచి మోతుబర్ రైతు. సరదాగా అడిగాడు, ఏ ఆడాళ్ళు అవధానం చేయట్లేదు ఏమిటంటే మగాళ్ళే చేస్తున్నారు. అప్పట్లో చేసేవాళ్ళు, ఇప్పుడు చాలా రాజమండ్రి నుంచి అపర్ణ, ఉదయ, నాగశాంతి, స్వరూప చాలా చక్కని వాళ్ళు చేస్తున్నారు. చక్కని వాళ్ళు అంటే రూపంతో పాటుగా పద్యాలు కూడా పిల్లలు చేస్తున్నారు. తోటకూర భవాని, విజయలక్ష్మి అంటూ వాళ్ళు అంటే అది అవధానం కాదు, ధారణ అప్పగిస్తున్నారు. పద్యాలు అప్పగిస్తే దాన్ని అవధానం అని అనద్దు, దయచేసి చెబుతున్నా, మొహమాట పడకుండా. అవధానం కాదు అది. 100 శతకాలు అప్పగించినా దాన్ని అవధానం అనరు, అది కేవలం ధారణ. వేమన శతకం అప్పగించారు, దాశరథ శతకం అప్పగించారు, అది అవధానం అనకూడదు, దాన్ని చాలా తప్పు. ప్రతిదాన్ని అవధానం అంటున్నారు. అవధానంలో సృష్టి ఉండాలి, సృష్టి ఉండాలి. గణితావధానం పొరపాటు మాటనే మొహమాట లేకుండా చెబుతున్నా. గణితంలో సృష్టి లేదు, అక్కడ అప్పగిస్తున్నాడు. గీతావధానం, గీత అప్పగిస్తున్నారు, గీతనేమో సృష్టించలేదు. ఏం సృష్టించారు కొత్తగా? అప్పగిస్తే అవధానం కాదండి, అప్పగిస్తే ధారణ. గీతా ధారణ, గణిత ధారణ అని పెట్టండి, అంతే. ఇంకా గణితంలో కొంచెం అప్పటికప్పుడు ఆలోచించి చెప్పడమేనా ఉంది. ఊరికి హాస్యం, 4 జోకులు పేల్చి హాస్యావధానం అంటే అసందర్భమైన మాట. తీవ్రంగా ఖండిస్తున్నా. హాస్యంతో చేసేది అవధానం కాదు. హాస్యం కేవలం ఒక చమత్కార ప్రక్రియ. అది అవధానం ఎలా అవుతుంది? అప్పటికప్పుడు ఏమి సృష్టించావు? పాత జోకులు వేసావు, నవ్వించావు. అప్పటికప్పుడు భజ్యం చెప్పావా? అప్పటికప్పుడు సృష్టించావా? అప్పటికప్పుడు ధారణ, సద్యస్ఫూర్తి, చమత్కారం 4 ఉంటేనే అవధానం. కానీ అన్నిటికీ అవధానమే. రేపు ఘంటసాల అవధానం, అదో విచిత్రం వచ్చింది. ఘంటసాల పాటలనే పాడతాడు, ఘంటసాల గాన కళ, అంతే. అవధానం కాదు అది. ప్రతిదానికి చేయొచ్చు అవధానం, ఇంకా లోకు చేయదు దాన్ని. దానికల్లా దాని గౌరవం ఉంటుంది. ఇంత అవధానం ఆడవాళ్ళు ఎందుకు చేయడంలా? ఆడవాళ్ళు చేసే అవధానం ఎలా ఉంటుంది? అసలు నిత్య జీవితమే ఆడవాళ్ళకి అవధానంతో సమానం. అందరూ ఇప్పుడు మన లోకంలో ఉండే ఒక అలవాటు ఏమిటంటే, ఏదైనా ఒక గొప్పది, ఏదైనా ఒక కళో ఓ మనిషో బయటికి రాగానే అందరూ దాన్ని అనుసరిస్తారు. అక్కర్లేదు, మన జీవితంలో చాలా గొప్పదనం, దాన్ని అనుసరించాల్సిన కర్మ మనకి లేదు. అందరూ అవధానం చేయక్కర్లా. చేయడం కోసం ఏదో ఏ పని చేస్తే దాన్ని అవధానం అని పేరెట్టకూడదు. రేపొద్దున ఒకళ్ళు శుభ్రంగా మినప్పిండి తడిపక్కడ పెట్టుకుని మినపావధానం అంటాడు. నువ్వు దోశ అడిగితే దోశే, రొట్టె అడిగితే రొట్టె, కాష్టం అడిగితే కాష్టం వేసేస్తా. అది అవధానమా? అలా అనకూడదు. అది అవధానం అంటే ఖచ్చితంగా పద్యం ప్రశ్నలు అడగాలి, సమస్యలు ఉండాలి, దత్తపదులు ఉండాలి, వర్ణనలు ఉండాలి. అవన్నీ అప్పటికప్పుడు సృష్టించాలి. అవన్నీ తిరిగి చివరిలో అప్పగించాలి. అప్పగించకపోయినా అవధానం కాదు, అప్పగించడమే అవధానం కాదు. ఓ కాలును పట్టుకుని ఏనుగంటే ఎలాగా 4 కాళ్ళు ఉండాలి, తోక ఉండాలి, కుంభస్థలం ఉండాలి, తొండం ఉండాలి, అన్నీ ఉండాలి. ముందు అది ఏనుగు బతికుండాలి. గజం, మత్తేబల్ లాంటి అవధాన ప్రక్రియను హీనం చేయొద్దు, పిచ్చి వాటికి దాన్ని జోడించవద్దు. నిజంగా ఆడవాళ్ళు అవధానం చేస్తున్నారు. ఎలాగా? ఇంట్లో చేసే పనులు మీరు గమనించండి. నేను చమత్కారంగా చెప్పాను, పద్యం వాళ్ళు కొత్తగా చేయడం ఎందుకండి, ఈ రోజు చేయడం లేదా? అడుగడుగున నిషేధజ్ఞ జారీ చేయు భర్త నిషేధాక్షరార్తిదోప
గుప్పిళ్ళు నిండని గుడ్డి గవ్వలతోడ మాసమ్ము గడప సమస్య కాగా అది సర్దుమిది సర్దుమని చంపు కాన్వెంటు దత్తుండు దత్తపదమ్ముగాగా ముద్దులొంకెడి చంటి బుజ్జాయి పాపాయి వర్ణనీయాంశమై వరలుచుండ పాలు కూరలు పండ్ల బండ్ల వారల రాక ఆసుధారా కవిత్వార్థమనగా అత్తయ్య వేసడి అక్షింతల వియన్ని పాత పురాణంపు పఠనమనగా రానీని పోనీని ఫోను మ్రోతల రోత రానీని పోనీని ఫోను మ్రోతల రోత గంటికా గణనంబు కరణిదోప దారి తెన్నును లేని ధారావాహిక సుత్తి దారి తెన్నును లేని ధారావాహిక సుత్తి అప్రస్తుతాంశమై అడ్డుపడగా దినము దినమిట్లు వనితలు తిప్పలుబడి పూట పూటకు అవధాన పూర్ణ సిద్ధి తనరుచుండంగా పురుషావధానులేల పరసహస్రావధానులే పడతులెల్లా అని ఆడవాళ్ళ ఓట్లన్నీ కొట్టేసే మొత్తం ఎన్నికల్లో నిలబడకుండానే ఒక్క భజ్యంతో. ఇంత సులభం జయించడం. మనస్సుకు నచ్చేలా మాట్లాడాలి. అడుగడుగున నిషేధజ్ఞ జారీ చేయు భర్త నిషేధాక్షరార్తిదోప. నిషేధాక్షరే అని ఒక మాట ఉంటుంది అవధానంలో. సరస్వతీదేవి మీద పద్యం చెప్పమంటారు. వాణి అనాలి కదా, వా అనగానే నా నిషేధం అంటాడు. ఏం చేయాలి? ఏదో వాగ్రూప వాగ్రాజ్ఞి అందామంటే గా నిషేధం అంటాడు. వాగ్ర అందాం అనుకో జ్ఞా నిషేధం అంటే కొంపలు అంటుకుంటాయి. వాగ్రాణి అనకూడదు. ఏం చేయాలి? ఇలా అడుగడుగు నిషేధం. నిజానికి ఇంట్లో మొగుడు నిషేధమే కదండి. అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి ఎందుకు వెళ్ళావు, ఆలస్యంగా ఎందుకు వచ్చావు, వెళ్ళేటప్పుడు చెప్పమని చెప్పానా, వచ్చేటప్పుడు చూసుకోవద్దా, అసలు నేను వచ్చేసరికి ఇంట్లో ఎందుకు, ఇవన్నీ నిషేధమే. తాళి కట్టినాడు నిషేధం మొదలైంది. అంచేది భర్త నిషేధాక్షరి. సమస్య ఏదో మోగవాని నోట అది అంటే మనం పూర్తి చేయొచ్చు. గుప్పిళ్ళు నిండని గుడ్డి గవ్వలతో చాలీచాలన జీతం, ధరలన్నీ పెరిగాయి, కరెంటు బిల్లు పెరిగింది, గ్యాస్ పెరిగింది. అవేమో ఈయన మగాడు జేబు ఖర్చులకు ఉంచేసుకుని ఇంట్లో ఇచ్చేసి ఇప్పుడు ఈ నెలకి ఇది సరిపెట్టాయి. ఆడాళ్ళు ఎంత యాత్ర పడతారండి. గుప్పిళ్ళు నిండని గుడ్డి గవ్వలు ఈ రూపాయలు చల్లవు, వీడితో నెలంతా గడపడం సమస్య కదా. మోగవాన్నోడు ఆగవాన్నోడు ఎలాగోలా పూర్తి చేసి ఈ సంసారం నెట్టడం ఎలాగ. అందుకని సమస్యలు పూర్తి చేస్తున్నట్టు. దత్తపది అంటే ఏదో డ్రాయరు బనీను నెక్కరు చొక్కా ఇలాంటివేవో ఇస్తారు. అంటే రామ భరత లక్ష్మణ, రామ ఇచ్చి భారతార్థంలో చెప్పంటాడు. విరామ శత్రవ విరామ అంటే శత్రువులను సంహరించిన వాడు. సరిపోయింది, చెప్పచ్చు. ఆ రామ ఇమిడించవచ్చు. డ్రాయురు అన్నాడు, కష్టం. గుండ్రాయి అరుణారుణ అన్నాం. గుండ్రాయి అంటే పెద్ద రాయి, గుండ్రని రాయి. అరుణ అంటే ఎర్రని, ఎండ్రాయి ఎర్రని రాయి అని అర్థంలో గుండ్రాయురుణ అని డ్రాయర్ పెట్టచ్చు. ఏదో చేయొచ్చు అవన్నీ. కానీ అది సర్దుం ఇది సర్దుమని చంపు కాన్వెంటు దత్తుండు దత్తపదమ్ముగాగా. పొద్దున్నే పిల్లాడు బయలుదేరతాడు. వాడికి అసలు స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు, ఆ బడికి వెళ్ళడం. అందులో అదే దిక్కుమాలిన ఇంగ్లీష్ మీడియం బడి. సాయంత్రం వరకు చివాట్లు చెప్పు దెబ్బలు చెప్తే అక్షరాలు రావు, చచ్చిపోతూ ఉంటాడు ఆ బళ్ళు. ఈ పొట్ట దగ్గర నొక్కడం, పీక దగ్గర తోక, కాళికి బూట్లు ఒక్కబోసేసి పొద్దున్న ఎప్పుడో వండిన అన్నం వాడికి విసుగ్గానే ఉంటుంది. అందుకని వాడు వెళ్లకుండా ఉండడం కోసం అందులో ఇది పెట్టలేదు, అవన్నీ కలిపి పెట్టావు, నాకు నచ్చదు, క్యారేజీ విడిగా పెట్టమని చెప్పాను కదా, నా సోషల్ బుక్ పెట్టలేదు ఏదో అంటాడు. ఈ వీడిని సర్దుకుని పంపించడం అంటే డ్రాయరు బనీను నిక్కరు చొక్కా తీసుకెళ్లి రామాయణంలో పద్యంలో పెట్టి చెప్పడం లాంటిది ఈ సదడం. అది సర్దుం ఇది సర్దుమని చంపు కాన్వెంటు దత్తుండు. వాడు కాన్వెంట్కి దత్తత ఇచ్చాం. ఎందుకంటే పొద్దున్న 7ంటికి వెళ్తే రాత్రి 7ంటికి వస్తున్నాడు వాడు, పాపం దత్తతే. అదే దత్తపది. ఇక వర్ణనీయ అంశం కొంచెం అందమైన మాట, మంచి అందమైన అంశాలు ఇచ్చి వర్ణించమని అడుగుతారు. ఓ గులాబీ పువ్వు మీద పద్యం చెప్పండి అంటారు. తెలంగాణలో అయితే గులాబీ పువ్వు మీద చెప్పమంటారు, ఆంధ్రాలో అయితే చామంతి పువ్వు మీద చెప్పమంటారు. చెప్పాలి మరి, మనకి పార్టీలతో నిమిత్తం లేదు, పద్యం చెప్పేస్తే మన పని మనకు జరుగుతుంది. అందుకని ఆడి చెప్పాలి హాయిగా. అటువంటి వర్ణనీయాంశం ఇంట్లో ఏంటండి? ముద్దులొంకెడి చంటి బుజ్జాయి పాపాయి వర్ణనీయాంశమై వరలుచుండ. ఇంట్లో ఓ చిన్నపిల్ల ఉంటుంది, ఓ గుంట, ఇంకా బడికి వెళ్ళలేదు. అది అన్నగారు బడికి వెళ్ళే సమయానికి లేచి వాడు వెళ్ళిపోయిన తర్వాత తల్లి కాస్త ఏదో కాస్త వివిధ భారతీయ సంగీతం ఏదో వింటూ ఉంటే వచ్చి చేరబోయి అమ్మా బాలమ్మ అంటుంది. ఆ నిద్ర లేచిన శిశువు ఎంత ముద్దుగా ఉంటుంది. నా బంగారు కొండే, నా బాజాలు బండే అని ఎగరేసి ముద్దెట్టుకుంటూ ఉంటే అది వర్ణనీయాంశం. వర్ణన ఉన్నంత అందంగా ఉంటుంది. ఆశు అంటే వెంటనే చెప్పాల్సిన పద్యం. ఇలా వాయిదాలు వేగి వరుసకోపాదం చెప్పకూడదు, మొత్తం పద్యం అంతా చెప్పేయాలి, వేగంగా చెప్పాలి. ఆ ఆశు ఏమిటండి? పాలు కూరలు పండ్ల బండవారల రాక. పాలవాడు వస్తాడు, సైకిల్ వాడు పూర్వం వచ్చేవాడు బెల్ల కొడతాడు. ఆ కొట్టగానే వెళ్ళకపోతే పక్కింటికి వెళ్ళిపోతాడు. వాడికి మరో ఖాతా ఉంది, మనకి మరొకటి దొరకడు. పొద్దున్న అక్కడ ఇప్పుడు కూడా అపార్ట్మెంట్లో సంచి పెట్టడం మర్చిపోయి ఉంటే పాలు కింద బారేసిపోతాడు. ఏ కుక్కలు తినేస్తాయో తెలియదు. అందుకని హాయిగా ఆకుకూరలన్నీ కొంటాడు వాడు. అక్కడ వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను ఇప్పుడు స్నానం చేసి చీరగట్టు కడదామంటే కుదరదు, వాడు పారిపోతాడు. కూరలు కొనడం, పళ్ళు కొనడం, ఈ పాలవాడిని చూసుకోవడం, ఇవన్నీ ఆశుపద్యాలు చెప్పినట్టే వెంటనే. లేదా మరి సమయం దాటిపోతే కుదరదు.
అలాగే పురాణ పఠనం అంటే పాత పురాణాలు చదవడమేగా. అత్తగారు పొద్దున్న లేచి అత్తయ్య వేసేటి అక్షింతల వియన్ని పాత పురాణంపు పఠనం అనగా ఈవిడ పొద్దున్నే కాఫీ తాగేసి కూర్చుని ఇంక వేరే పని ఏమి లేక భగవద్గీత దగ్గర పెట్టుకుంటుంది. అది చదవదు, ఒక శ్లోకం చదవడం 6 తిట్లు తిట్టడం. మా కిందతనంలో ఇలా ఉండేది ఏమిటి, ఇవన్నీ లేవు, రోడ్లు పట్టుకు పడ్డాం, ఇప్పుడు ఈ మిక్సీలతో చేయడానికే యాతన పడిపోతున్నారు. ఎంతసేపు నుండి 80 ఏళ్ళు వచ్చినా సరే ఎదుటివాడిని ఏదో అందామనే దురభిప్రాయం పోదు మనుషులకి. ఆ వేళ నిజంగా పెద్దవాళ్ళు ఒక్కటి గమనించాలని నమస్కారం పెట్టుకోతున్నాను. మీ యాతనలు మీరు పడితే అంతకు రెట్టింపు యాతనలు ఈవేళ కోడళ్ళు కొడుకులు పడుతున్నారు, గమనించండి దయచేసి. నిజమే మేము నడిచెళ్ళి చదువుకున్నాం, కానీ మా రోజుల్లో చదువుకింత టెన్షన్ లేదు. మేము చదివితే చదివాను, లేకపోతే లేదు, ఎవడు అడగల. పాస్ అయితే గొప్ప అనుకున్నారు. ఇప్పుడు 90 వచ్చినా గొడవలేదు, 90 వచ్చినా ఊరుకోవట్లేదు. ఇంత ఆందోళన మాకు లేదండి. అంటే ఎప్పుడు పూర్వంలో కొన్ని మెరుగులు ఉంటాయి, ఆధునికంలో కూడా ఉంటాయి. సమానంగా మాట్లాడాలి, కానీ ఎంతసేపు మేమే గొప్ప వాళ్ళం, మేమే అదృష్టవంతులం, మీరంతా దురదృష్టవంతులు, దరిద్రం అయిపోయిందని మాట్లాడకూడదు. అది మొత్తం సమాజం క్షీణించేస్తుంది. అలాగే మధ్యలో పోనీని రానీని ఫోను రోత మధ్యలో సెల్ ఫోన్ ఒకటి ఈ మధ్య అడ్డంగా వచ్చింది. అత్తగారు వేసే అక్షింతలన్నీ పురాణ కాలక్షేపం, ఇంకా మళ్ళీ రాత్రి వరకు నోరు ముయ్యదు ఆవిడే. మధ్యలో సెల్ ఫోన్ ఊరికే ఏదో మోగుతూ ఉంటుంది, అటు ఇటు అస్త తీయాలి, మళ్ళీను అంటు తోముకుంటూ కూడా ఏం చేసావు అని మాట్లాడుతూ ఉండాలి. ఇదే గంటిగా అక్కడ అవధానంలో గంటలు కొడతారు, అవన్నీ లెక్క పెట్టాలి ఈ గంటలే. అలాగే అప్రస్తుతం మాటికి అడ్డం పడేది, టీవీ పెడతాం, ఇది ఏదో ఈ జన్మకు అవదా సీరియల్, దాని కథ ఏమిటో మనకు తెలియదు. దారి తెనువులైన ధారావాహిక 2000 భాగాలైంది, ఎప్పటికే అవ్వదు, చూడకుండా ఉండలేను, నిన్న చూశాం. అందుకని అది బోరు కొట్టి విసుగొచ్చేస్తుంటుంది, అయినా ఆపలేము. అదే అప్రస్తుత ప్రసంగం మాటికి అడ్డం పడుతూ ఉంటుంది. ఇది దినమెట్లు వనితలు తిప్పలు బడి పూటకు అవధాన పూర్ణ సిద్ధి తనరుచుండంగా. ఇలా రోజు పూట మహిళలు అవధానం చేస్తూ ఉంటే పురుషావధానులేలా ఇక మగవాళ్ళు చేసే అవధానం దాని ముందు నిలబడుతుందా అసలు? అంచేది జీవితంలోనే అవధానం చేస్తున్నారు వాళ్ళు. ప్రత్యేకించి వేదికలెక్కి అవధానం చేయక్కల పరసహస్రావధానులు పడతుల. ఈ పద్యం చెప్పడంలో ఒక చమత్కారం ఏమిటంటే, ఆడవాళ్ళు అవధాన రంగంలో ఇప్పటికే ఉన్నారు, ఇంకా కాస్త బాగా ప్రవేశించి అవధానాలు చేస్తే గ్లామర్ ఉండదు, గ్లామర్ ఎక్కువ అవుతుంది. ఆ గ్లామర్ పోటీకి మేము తప్పుకోలేము. అందుకని వాళ్ళని శుభ్రంగా పొగిడేసి రంగంలోకి రాకుండా చేసుకోవడం ఇదో చమత్కారం అన్నమాట. సెలవు.